'బేబీ జోడీ' మంచి టీఆర్పీ రేటింగ్‌తోని చాలా ఇంట్రెస్టింగ్‌గా 'స్టార్మాలోని' కొనసాగుతుంది. సో, మనం లాస్ట్ వీక్ ఆల్రెడీ చూసాము 'రీతు' అలాగే 'డీమోన్ పవన్' ఎలిమినేట్ అయిపోయారనేసి. సో, ఈ వారం థీమ్ వచ్చేసి 'తీన్ కా తడ్కడ్' అలాగే మనకి 'మణికంఠ' అలాగే 'ప్రియాంక సింగ్' అంటే 'పింకీకి' ఈ వారం ఈ 'తీన్ కా తడ్కడ్‌లోని' సపోర్ట్ చేయడానికి 'కళ్యాణ్ పడాల' మన 'బిగ్ బాస్' విన్నర్ 'కళ్యాణ్ పడాల' రావడం జరిగింది. సో, ఆ షోలో కళ్యాణ్ డాన్స్ ఏస్తుండగా ప్రియాంకని లిఫ్ట్ చేసేటప్పుడు కళ్యాణ్ అలాగే ప్రియాంక ఇద్దరు కింద పడడం జరిగింది. సో, దానివల్ల డాన్స్ మొత్తం ఎఫెక్ట్ అయిపోయింది. వీళ్ళు ఎలిమినేట్ అయిపోయారు అనేసి చాలా న్యూసెస్ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది మన సోషల్ మీడియాలో. సో, ప్రియాంక లేటెస్ట్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. మేము ఈ వారం ఇంకా ఎలిమినేట్ అవ్వలేదు. మేము ఇంకా ఈ షోలోని కంటిన్యూ చేస్తున్నాము. అలాగే కళ్యాణ్ ఏం కావాలని పడిపోలేదు. అది బై మిస్టేక్ మేము పడిపోవడం జరిగింది. దానివల్ల మా డాన్స్ పెర్ఫార్మన్స్‌కి కానీ దేనికి ఎఫెక్ట్ అనేది పడలేదు. మీరు ఇలాంటి ఫేక్ న్యూసెస్ అనేది స్ప్రెడ్ చేయకండి. నేను కల్ ని ప్రియ పింకీ అలాగే కళ్యాణ్ పడాల మంచి ఫ్రెండ్స్ అని కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోని పింకీ పెట్టడం జరిగింది. అలాగే తను కళ్యాణ్ పడాల ఈ డాన్స్ పెర్ఫార్మన్స్‌కి సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు తను కూడా థాంక్ యూ చెప్పింది కళ్యాణ్ పడాలకి. సో, ఈ వారం 'తీన్ కా తడ్కడ్' థీమ్‌లోని పింకీకి, మణికంఠకి సపోర్ట్ చేయడానికి మన పవన్ కళ్యాణ్ అనేది రావడం జరిగింది. అలాగే పింకీ, మణికంఠ ఈ వారం ఎలిమినేట్ అవ్వలేదు. సో, ఇలాంటి ఫేక్ న్యూసెస్ అనేది స్ప్రెడ్ చేయకండి. సో, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యారో వెయిట్ చేద్దాం. సో, అంతవరకు నాకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీతో షేర్ చేస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియో. థాంక్ యూ.